ప్రమాణ స్వీకారానికి ముందే పనిలోకి దూకేశారు ప్రధాని మోదీ. కాబోయే మంత్రులతో సమావేశమైన ఆయన 100 రోజుల యాక్షన్ ప్లాన్ గురించి వివరించారు. వచ్చే 100 రోజుల్లో చేపట్టాల్సిన పనులపై ముందే ప్లాన్ రెడీ చేసుకున్న మోదీ ఆ ప్రణాళికను తన మంత్రివర్గానికి వివరించారు. మోదీ 100 రోజుల యాక్షన్ ప్లాన్లో కీలక అంశాలు ఉన్నాయి. తయారీ రంగానికి అత్యధిక ప్రోత్సాహం, కంపెనీల దివాలా చట్టం సవరణ, ఒకే దేశం ఒకే ఎన్నిక, ఒకే ఓటరు జాబితా అమలుపై చర్చ, 2035 నాటికి దేశంలో సొంతంగా విమానాల తయారీ వంటివి ఇందులో ఉన్నాయి. ఒడిశా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేడీ నేత మాజీ సీఎం నవీన్ పట్నాయక్ సలహాదారు వీకే పాండ్యన్ రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. పాలిటిక్స్ నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు. తన రాజకీయ వారసుడు ఎవరో ఒడిశా ప్రజలే తేలుస్తారంటూ నవీన్ పట్నాయక్ కీలక వ్యాఖ్యలు చేసిన తెల్లారే పాండ్యన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒడిశాలో బీజేడీ ఓటమితో రాజకీయాలు వీడారు వీకే పాండ్యన్. భారత ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు నరేంద్ర మోదీ. ఇవాళ రాత్రి 7:15 రాష్ట్రపతి భవన్ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. మోదీతో పాటు కొత్త కేబినెట్ కొలువు తీరనుంది. నమో పట్టాభిషేకానికి సామాన్యుల నుంచి అతిరథ మహారథులు హాజరు కానున్నారు. ఏపీ నుంచి 3 కేంద్ర కేబినెట్లో చోటు దక్కింది. టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీ నుంచి ఎంపీ శ్రీనివాస వర్మను కేంద్ర మంత్రి పదవి వరించింది. తెలంగాణ నుంచి 2 కేంద్ర కేబినెట్లోకి తీసుకున్నారు. బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్కి మంత్రివర్గంలో చోటు దక్కింది. పీఎంఓ నుంచి వీరిద్దరికీ ఫోన్ కాల్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరూ ఢిల్లీ వెళ్లారు. తెలంగాణ నుంచి 2 కేంద్ర మంత్రి పదవులు లభించడంతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. కేంద్ర మంత్రివర్గంలో జనసేనకు ఛాన్స్ దక్కలేదు. తొలి విడతలో టీడీపీ, బీజేపీ ఎంపీలకు మాత్రమే కేబినెట్లో బెర్తు ఖరారైంది. జనసేన 2 ఎంపీలలో ఒకరికి అవకాశం దక్కలేదు. భాగస్వామ్య పార్టీలకు సంఖ్యాబలం ఆధారంగా మంత్రి పదవులు దక్కాయి. ఏపీ నుంచి టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీ ఎంపీ శ్రీనివాస వర్మకు మంత్రివర్గంలో చోటు దక్కింది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు దాడులు చేయడం సరికాదన్నారు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి చేసినా ఓటమి చెందడం బాధాకరమని అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో టీడీపీ నాయకుల కవ్వింపు చర్యలు ఆగడం లేదు. వైఎస్ఆర్సీపీ నేతలను టార్గెట్గా చేసుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కొలిమిగుండ్ల మండలం కనకాద్రిపల్లెలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల ఇళ్లకు మంచినీటి కనెక్షన్ బంద్ చేశారు. ఇదేంటి అని అడిగిన వారితో గొడవలకు దిగుతున్నారు. దీంతో వారి తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో వేధింపులకు ఓ వ్యక్తి బలైపోయాడు. రెంటపాళ్ల గ్రామంలో జనసేన, టీడీపీ నాయకులతో పాటు పోలీసులు వేధింపులకు పాల్పడటంతో ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు గడ్డిమందు తాగాడు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో ప్రాణాలు విడిచాడు. సత్తెనపల్లి రూరల్ పోలీసులు, జనసేన, టీడీపీ నేతలే మరణానికి కారణమని మృతుని తండ్రి ఆరోపించారు. బాధ్యులు వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ, జనసేన మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. తాటిపర్తి గ్రామంలో ఇరు పార్టీల మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. అపర్ణాదేవి ఆలయ బాధ్యతలు జనసేన నాయకులకు అప్పగించింది గత పాలక కమిటీ. ఈ విషయంలో టీడీపీ, జనసేన మధ్య ఘర్షణ తలెత్తింది. ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు పోలీసులు. ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో మున్సిపాలిటీకి భారీగా పన్ను బకాయిలు పేరుకుపోయాయి. దీంతో పన్నులు వసూలు చేసేందుకు మున్సిపల్ కమిషనర్ వినూత్న ప్రయత్నం చేశారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఎవరెవరు ఎంత మొత్తంలో పన్ను బకాయి పడ్డారో తెలుపుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీ ప్రకటన చూశాక కూడా పన్నులు చెల్లించకుంటే మున్సిపాలిటీ తరపున దండోరా వేయించి చట్టం ప్రకారం ఆస్తులను జప్తు చేస్తామని హెచ్చరించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణం శివార్లో నవరత్నాలు జగనన్న నిలయం శిలాఫలకాలు, విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దాడికి పాల్పడింది జయకృష్ణ యాదవ్, ప్రవీణ్ దుర్గలుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బండి సంజయ్కి కేంద్ర మంత్రి పదవి వరించడంతో కరీంనగర్లో ఆయన కుటుంబ సభ్యులు, బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. సంజయ్ ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చాడని ఆయన తల్లి చెప్పారు. బండి సంజయ్కి కేంద్ర మంత్రి పదవి రావడంతో మరింత బాధ్యత పెరిగిందని ఆయన సతీమణి అపర్ణ తెలిపారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంబరాలు అంబరాన్నంటే తెలంగాణ నుంచి 2 కేంద్ర కేబినెట్లోకి తీసుకోవడంతో బీజేవైఎం ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలారు. నృత్యాలు, డప్పు చప్పుళ్లతో స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. టపాసులు కాల్చి ఆనందోత్సాహాలు పంచుకున్నారు.
రెవెన్యూ అధికారులు గ్రామాల్లో భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో మంత్రి విస్తృతంగా పర్యటించారు. గ్రామ సభల్లో పాల్గొని ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. ఆ తెలంగాణ ప్రజల కష్టఫలితంగానే ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్నారు. అర్హులైన వారందరికీ స్థలం, ఇళ్లు ఇచ్చే బాధ్యత తనదేనని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ వెడ్డింగ్ ప్లానర్ల సమ్మేళనం జూన్ 14-15 తేదీల్లో హైదరాబాద్లో జరగనుంది. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఈ సమ్మేళనాన్ని నిర్వహించనున్నట్లుగా మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. తెలంగాణ టూరిజం ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ ఈవెంట్ ద్వారా దక్షిణాది నుంచి వివాహకులకు ముఖ్యమైన సహకారం అందించడం లక్ష్యమన్నారు. తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ముగిసింది. మొత్తం 31 జిల్లాల్లోని 897 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష జరగా 10 గంటల తర్వాత 1 నిమిషం ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించలేదు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని 563 గ్రూప్ 1 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ పరీక్ష నిర్వహించారు. జగిత్యాల పట్టణంలో గ్రూప్ 1 పరీక్షా కేంద్రం ముందు అభ్యర్థులు ఆందోళనకు దిగారు. అరగంట టైం ఉన్నా కూడా 5 నిమిషాలు మాత్రమే ఉందని చెప్పి ఇన్విజిలేటర్ తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. టైం అయిపోయిందని చెప్పడంతో తొందరలో ఆన్సర్ చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో చిరు వ్యాపారులు ధర్నా రాస్తారోకో చేపట్టారు. పట్టణంలోని వారసంతలో కొన్నేళ్లుగా చిరు వ్యాపారులు కూరగాయలు అమ్ముతున్నారు. అంబులెన్స్ దారి కొరకు పక్కనే ఉన్న వేరే గల్లీలోకి వ్యాపారాలను మార్చారు. ఆ గల్లీలో సైతం మున్సిపల్ బండ్లు పెడుతున్నామని కూరగాయల చిరు వ్యాపారులు ప్రధాన స్థానిక రహదారిపై బైఠాయించి ధర్నా రాస్తారోకో చేపట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. భువనగిరి నల్గొండ హైవేపై గల మూసి బ్రిడ్జ్ పైన గుంతలమయంగా మారిన రహదారిని ఆర్ఎండ్బి అధికారులు పరిశీలించారు. వచ్చేది వర్షాకాలం కాబట్టి వెంటనే మరమ్మతులు చేయాలంటూ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి బీబీనగర్, పోచంపల్లి, బొల్లేపల్లి, సెంగమ్మ మధ్య నిలిచిపోయిన బ్రిడ్జిల నిర్మాణాన్ని కూడా త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. హన్మకొండ జిల్లా మొల్కనూరులో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు కాంగ్రెస్ నేతలు. మంత్రి పొన్నం ప్రభాకర్పై పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో పాడి కౌశిక్ రెడ్డికి మతి భ్రమించిందని విమర్శించారు. కర్నూలు నగరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ 3వ సంవత్సరం చదువుతున్న హిందూపూర్ వాసి తేజేశ్వర్ రెడ్డి మృతి చెందాడు. మెడికల్ కాలేజీ రీడింగ్ రూమ్లో చదువుకుని హాస్టల్కి బైక్పై వెళుతున్న సమయంలో వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. తేజేశ్వర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందినట్లుగా పోలీసులు తెలిపారు. విజయనగరం జిల్లాలో భారీ చోరీ జరిగింది. గజపతి నగరంలో జాతీయ రహదారి పక్కన 3వ ఫ్లోర్లో బుడ్డేపు తిరుపతి నివాసం ఉంటున్నాడు. వారి కుటుంబం తీర్థయాత్రకు వెళుతూ అతని మేనమామ నాగరాజుకు ఇంటి బాధ్యత అప్పగించారు. నాగరాజు ఉదయం ఉన్న షాపుకు వెళ్లి వచ్చేసరికి ఇంట్లో దొంగలు పడ్డారు. తలుపు పగలగొట్టి బీరువాలోని 16 బంగారు గాజులు సహా 25 తులాల బంగారం, ₹1,00,000 నగదు ఎత్తుకువెళ్లారు. యాదగిరిగుట్టకు భక్తులు పోటెత్తారు. భక్తజనంతో ఆలయ మాడవీధులు, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాలలు కిక్కిరిసిపోయాయి. లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో భక్తులు కోలాహలం నెలకొంది. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి 2 గంటల సమయం పడుతున్నట్లుగా అర్చకులు తెలిపారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో మొట్టమొదటిసారిగా వీఐపీ పాసుల కలకలం రేపింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఓ గుర్తు తెలియని వ్యక్తి భక్తులకు వీఐపీ పాసులను నకిలీవి అప్పజెప్పి డబ్బు దట్టుకున్నట్లుగా ఈవో దృష్టికి వచ్చింది. ప్రధాన ఆలయం ద్వారం హోంగార్డ్ వద్ద నకిలీ వీఐపీ పాస్ను ఓ భక్తుడి నుంచి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏదేమైనా ఆలయ ప్రతిష్ట దిగజారేలా కొందరు వ్యవహరిస్తున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని గ్రామదేవత గంగానమ్మ ఆలయంలో మహిళలు జలాభిషేకం నిర్వహించారు. ప్రతి ఏటా జూన్ మాసంలో మహిళలు గంగానమ్మకు జలాభిషేకం చేయడం ఆనవాయితీ. సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండి రైతులు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని ఆకాంక్షించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అల్లూరు సీతారామరాజు జిల్లా ఉత్తరాంధ్రలోని పాడేరు మోదుకొండమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి ఆలయంలో ఉత్సవాలను ప్రారంభించారు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు. ఇవాటి నుంచి 3 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తున్నట్లుగా వెల్లడించారు ప్రధాన అర్చకులు.
విశాఖ జిల్లా అడవివరంలో గ్రామదేవత సత్యమ్మ తల్లి పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. అడవివరం గ్రామంలో 3 సంవత్సరాలకి ఒకమారు జరిగే ఈ పండుగలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని పసుపు కుంకుమను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. పొలిమేర ప్రాంతం నుంచి ఎటువంటి దుష్టశక్తులు గ్రామంలోకి రాకుండా సత్యమ్మ తల్లి ప్రజలను కాపాడుతుందని భక్తులు విశ్వసిస్తారు. నైరుతి రుతుపవనాలు ఈ నెల 11 నాటికి తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని పేర్కొంది. 3 రోజులు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. డీప్ ఫేక్ ఫోటోలే అసలైన ఫోటోలుగా చలామణి అవుతున్న ఈ రోజుల్లో ఫోటోలు, వీడియోలను సాక్ష్యాలుగా పరిగణించలేమని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. కేవలం ఫోటోలు, వీడియోలు ఇస్తే సరిపోదు, అవి నిజమనే ఆధారాలను కూడా ఇవ్వాల్సిందేనని తెలియజేసింది. ఈ మేరకు ఓ జంట విడాకుల కేసులో ఢిల్లీ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ముంబై ఎయిర్పోర్ట్లో షాకింగ్ ఘటన జరిగింది. ఎయిర్ ఇండియా విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రన్వేపై నుంచి ఎయిర్ ఇండియా ఫ్లైట్ టేకాఫ్ అవుతున్న సమయంలోనే ఇండిగో విమానం ల్యాండ్ అయింది. రన్వేపై ఒకేసారి 2 విమానాలు ఒకటి టేకాఫ్ అవుతూ మరొకటి ల్యాండ్ అవుతూ కనిపించే 2 ఫ్లైట్స్ రన్వేపై చాలా దగ్గరగా వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనపై డీజీసీఏ సీరియస్ అయింది. డ్యూటీలో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారిని తొలగించడంతో పాటు సమగ్ర విచారణకు ఆదేశించింది. కెనడాలోని వాంకోవర్లో ఖలిస్తానీ మద్దతుదారుడు ఇందిరాగాంధీ హత్యపై వివాదాస్పద పోస్టర్లు అతికించడాన్ని హిందూ కెనడియన్ ఎంపీ మంత్రి చంద్ర ఆర్య తీవ్రంగా తప్పుపట్టారు. కెనడాలో హింసను ప్రోత్సహించడాన్ని ఎన్నటికీ అంగీకరించబోమని స్పష్టం చేశారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని ట్రూడో ప్రభుత్వాన్ని ఆయన కోరారు. T20 వరల్డ్ కప్లో భాగంగా రాత్రి 8 గంటలకు భారత్, పాకిస్తాన్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. చిరకాల ప్రత్యర్థుల మధ్య పోరు న్యూయార్క్ వేదికగా సిద్ధమైంది. పొట్టి ప్రపంచ కప్లో పాకిస్తాన్పై భారత్కు ఘనమైన రికార్డు ఉండగా ఒకసారి మాత్రమే పాక్ గెలిచింది. అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు చెందిన పూజా తోమర్ చరిత్ర సృష్టించింది. యూఎఫ్సీని గెలుచుకున్న తొలి భారత క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది. ఫైనల్లో బ్రెజిల్కు చెందిన రయానా డోస్ శాంతోస్ను ఓడించింది. యూఎఫ్సీ కాంట్రాక్ట్ సొంతం చేసుకున్న తొలి ఇండియన్గా గత ఏడాది రికార్డు సొంతం చేసుకున్న పూజ ఇప్పుడు ఛాంపియన్గా నిలిచి అరుదైన రికార్డును తన పేరుపై రాసుకుంది.